ఇది నా భూమి, నా పట్టా భూమి. ఇక్కడి నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి నక్షదారి లేదు. నా సొంత పట్టా భూమిని నా గ్రామ రైతుల కోసం నక్షలో లేకున్నా నా గ్రామ రైతుల కోసం రహదారి వదులుతున్నాను. మీ కళ్ళతో మీరే చూడండి అంటూ రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య పేర్కొన్నారు. శనివారం నక్షస్థలం రహదారిగా ఉన్నదంటూ కావాలని కొంతమంది నా రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక పూడూరు మండలానికి చెందిన రాకంచెర్ల గ్రామ వాస్తవ్యులు నా సొంతం పట్టా స్థలం దగ్గరకొచ్చి నా తమ్ముడిపై దాడి చేసి నేనే కొట్టాను అంటూ నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిన్న జరిగిన ఈ సంఘటన వెంబడి పరిగి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుడు వెంబడి ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. విలేజ్ వాళ్ళకి మొదలైన నేను హైదరాబాద్ నేను నా సర్వ నెంబర్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి, నా దాంట్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ వాళ్ళకి మూసిన. నీకు రాకంచెర్ల పోయేటోళ్ళకి ఇక చూడు అబద్ధమా మూసేసిన ఇది ఒక ఎకరా భూమి దాకా పోతుంది ఆ నుంచి దాకా. ఇది బాట అయితే కనిపిస్తుంది కదా మీకు, చూడండి దగ్గర దగ్గర 10 ఫీట్లు 12 ఫీట్లు ఉంటుంది. మీ చేను ఉందా ఇక్కడ సైడ్? ఇక్కడ కింది పట్టుకున్నది వీళ్ళ పైకి అయితే పెంటన్నది మాకు కిందికి అయితే. ఎప్పుడైనా పెంటన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిరా? నక్షబాట పోకుండా ఈ మాకు తెలిసినప్పుడు సంది అయితే ఎప్పుడు పెట్టలేదు, కానీ ఈ సంగతి అయితే నాకు తెలియదు. పెంటన అన్నదమ్ములు ఎవరు పెట్టలేరా? సర్పంచ్ పెంటాయ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఏం పెట్టట్లేదు. నిజమా? రైట్. అయితే మనం చెప్పించినట్టు కూడా ఉంటది. యాక్చువల్ గా ఇగో వీళ్ళ బిక్క నాయక్ వల్ల తమ్ముడే అవుతాడినా. ఏమయ్యా నాయక్, సర్పంచ్ పెంటాయ మీకు ఊర్లో ఏమైనా ఇబ్బంది పెడుతుండా తో విషయంలో? ఏం పేరు నీ పేరు? కిషన్. ఈ ఊర్లో ఏదైతే నిన్న జరిగిందో ల్యాండ్ విషయ సంఘటన నా మీద దుష్ప్రచారం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా మాకు భూమి లేదనే మాట వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి మా నాయన పేరు మీద ఉన్న భూమి ఇది, 73 సర్వే నంబర్ మా ఫాదర్ పేరు మీద ఉన్న భూమి ఇది. అదేవిధంగా నక్షలో బాట లేదన్నట్టుగా సర్వేరు ఇచ్చిన రిపోర్ట్ ఇది. తప్పకుండా మీరు అందరు చూడాలి. అదేవిధంగా ఇది సర్వే రిపోర్టు, నక్ష బాట లేదు. అక్కడ నుండి మీరు అండర్స్టాండింగ్ వదిలించుకున్న బాటనే ఉంది కాబట్టి లక్ష బాట లేదు. ఇది సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. అదేవిధంగా రైతులు ఏదైతే రాకంచెర్ల రైతులు ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి మా పంట పొలం ఉన్న గుణంగా ట్రాక్టర్లు తీసుకుపోయిన గుణంగా గతం నుండి ఇప్పటికి గుణంగా ఎవరిని ఆపడం లేదు. ఓన్లీ హైదరాబాద్కు చెందిన ఒక రియల్టరు ఆడిస్తున్న నాటకం ఇది. దానికి తోడుగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆడుతున్న నాటకం వాళ్ళ కార్యకర్తల ద్వారా